ఎటువంటి ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జాబ్స్ను ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 26 జిల్లాలు 4 జోన్లలో ఉన్నటువంటి పోస్టులను ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. జోన్ 1 కింద శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి. జోన్ 2 కింద కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లాలు. అలాగే జోన్ 3 కింద గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు. జోన్ 4 కింద చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపురము, శ్రీ సత్యసాయి, నంద్యాల మరియు కర్నూలు జిల్లాలు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ జోన్ల వైజ్గా డిస్టిక్ వైజ్గా ఉన్నటువంటి పోస్టులను మనకి ఫిల్ చేస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి టోటల్గా 8 రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్, సైకాట్రిస్ట్, అలాగే ఆయుష్ డాక్టర్, యోగా ఇన్స్ట్రక్టర్లు అనే జాబ్స్కి మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేస్తే మరిన్ని ఇలాంటి వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, quickie.in వెబ్సైట్ వారు మన జనరల్ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసే విధంగా మన కోసం క్విజ్ ప్రోగ్రామ్ను తీసుకుని వచ్చారు. ఇది 6 to 11 ఇయర్స్ పిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా వారి యొక్క బ్రెయిన్ను అన్ని విధాలుగా షార్ప్ చేయడానికి ఈ క్విజెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో స్మార్ట్ లైఫ్, జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, డిసిషన్ మేకింగ్, నేచర్ మరియు అడ్వెంచరస్ పైన క్విజెస్ అనేవి ఉంటాయి. మీ బేసిక్ డీటెయిల్స్ అయిన మీ పూర్తి పేరు, ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయ్యి మీరు క్విజ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. quickie.in లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 1 నవంబర్ 2025 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. అండ్ అప్లై చేసుకోవడానికి అలాగే ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 15 నవంబర్ 2025 లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి మనం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి నేను మీకు స్టార్టింగ్లోనే ఎగ్జామినేషన్ అనేది ఉండదు, అలాగే ఇంటర్వ్యూ ఉండదు అని చెప్పాను. మరి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే 100 పాయింట్లకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ 100 పాయింట్లు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో చూద్దాం. సో మనకి క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వాలిఫికేషన్లో మనకి ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది చూసుకొని దాన్ని 75%కి రౌండ్ ఆఫ్ చేసి మనకి పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మన క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల్ని 75%కి తీసుకుంటారు. నెక్స్ట్ 10 పాయింట్లు వచ్చి మనకి మన క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్న్షిప్స్ ఇలాంటివి ఏమైనా చేస్తుంటే దానికి 10 మార్కులు అనేది 10 పాయింట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 15 పాయింట్లు అనేది ఏ విధంగా ఇస్తారు, మనం ఏదైనా కాంట్రాక్టువల్ జాబ్స్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్కి మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి అర్బన్ ఏరియాస్లో చేస్తుంటే 6 నెలలకు 1 మార్కు, రూరల్ ఏరియాస్లో చేస్తుంటే 6 నెలలకు 2 మార్కులు, ట్రైబల్ ఏరియాస్లో చేస్తుంటే 6 నెలలకు 2.5 మార్క్స్ ఈ విధంగా మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 6th పాయింట్ మనం చూసుకున్నట్లయితే దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ అని మనకి క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి 100 పాయింట్స్కి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ ఉండదు, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉండదు, మనకి 6th పాయింట్లో క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఓపెన్ కేటగిరీ ఓసీకి సంబంధించిన వాళ్ళు 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 750 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. అయితే అదర్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళని ఓసీ కేటగిరీ కిందకి తీసుకోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళు కూడా 1000 రూపాయల ఫీజు అనేది పే చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి కాంట్రాక్టువల్ బేసిస్ పైన ఈ జాబ్స్ని మనకి ఫిల్ చేస్తున్నారు. మనకి స్టార్టింగ్లోని నోటిఫికేషన్లో క్లియర్గా వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో
అందులో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మెడికల్ డిపార్ట్మెంట్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఎంత, శాలరీ ఎంత ఉంటుంది, అన్ని వివరాలు నేను మీకు క్లియర్గా చెప్తాను. సో మనకి స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ ఇది కాంట్రాక్ట్ బేసిస్ పైన ఉంటుంది. దీనికి 75,000 రూపాయలు పర్ మంత్ రెమ్యునరేషన్ అనేది ఇస్తారు. 21 నుంచి 60 సంవత్సరాల ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో ఇంక్లూడింగ్ ఆయుష్ అండ్ ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లేదా హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ లేదా మాస్టర్స్ ఇన్ హెల్త్ లేదా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో చేసి ఉంటారు వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఏఐసిటిఈ ద్వారా రికాగ్నైజేషన్ అనేది పొంది ఉండాలన్నమాట. వాళ్ళు పొందినటువంటి సర్టిఫికేట్ అనేది 5 years ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఫైనాన్స్ మేనేజర్ కాంట్రాక్ట్ బేసిస్ సంబంధించి 50,000 రూపాయల పర్ మంత్ శాలరీ ఇవ్వడం జరిగింది. అండ్ 21 నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ డిగ్రీ ఇన్ ఎంబీఏ ఫైనాన్స్ లేదా ఎంకామ్ లేదా సిఏ లేదా ఐసీడబ్ల్యూఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ అనేది దీనికి తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ జాబ్ ఉంటుంది. 50,000 రూపాయల రెమ్యునరేషన్ పర్ మంత్ ఉంటుంది. 21 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. డిగ్రీ దాంతోపాటుగా ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్ లేదా మేనేజ్మెంట్ లేదా మాస్టర్స్ ఇన్ హెల్త్ లేదా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్లో స్టేట్ గవర్నమెంట్ లేదా ఏదైనా పబ్లిక్ సోషల్ సెక్టర్ స్కీమ్స్లో నేషనల్ లేదా స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్కి అప్లై చేసుకోవచ్చు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి సైకాట్రిస్ట్. దీనికి డిగ్రీ ఇన్ ఎండి సైకాట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆయుష్ డాక్టర్ సంబంధించి దీనికి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, డిగ్రీ ఇన్ బీఏఎంఎస్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. యోగా ఇన్స్ట్రక్టర్ సంబంధించి డిగ్రీ ఇన్ బిఎన్వైఎస్ లేదా బీఏఎంఎస్ విత్ డిప్లొమా ఇన్ యోగా ఆర్ ఎంఎస్సి యోగా చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ ఎంత అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ ఆ జాబ్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎంత ఉంటుంది అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.